సభాధ్యక్షులు సర్పంచ్ పిచ్చిపతి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన, చీఫ్ మినిస్టర్ వచ్చిన, ప్రైమ్ మినిస్టర్ వచ్చిన, గ్రామంలో జరిగే మీటింగ్ కి గ్రామ సర్పంచే ప్రిసైడింగ్ గా ఉంటారు. అందువల్ల ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయింది, మాట్లాడారు కాబట్టి వారే ఇప్పుడు ఈ సభకి అధ్యక్షత. అందువల్లనే పిచ్చపతి గారికి, తర్వాత మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మన డిప్యూటీ సర్పంచ్ యాదిరెడ్డి గారికి, మన మెంబర్స్ అందరికీ, కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి మన వార్డు మెంబర్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీ నాయకులు, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రమాణ స్వీకారాన్ని నేను మొట్టమొదటిసారి ఇంత దగ్గరగా ఉండి దీన్ని చూడటం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్ మెంబరు, ప్రధానమంత్రి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్ కూడా ఇదే రకంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక్కడికి ఒక చిన్న తేడా ఏంటంటే, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని దానికి అనుగుణంగా పనిచేస్తామనే ఒక్క మాట తప్ప తక్కినవన్నీ ఒకే రకంగా శాసనం ద్వారా ఏర్పాటైన రాజ్యాంగానికి, భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, ఈ సార్వభౌమత్వం అనే మాట దానికి సరి సమానమైన చిన్న మాట ఏదైనా పెడితే బాగుంటుంది. ఇది సార్వభౌమత్వం అంటే ఇంకోటి మాట్లాడినట్టు అవుతుంది కాబట్టి తెలుగు భాషలో దానికి కొద్దిగా తగ్గించి మాట్లాడితే అదే అర్థం వచ్చే విధంగా బాగుంటుంది. బాగా చేశారు. కూర్చో. ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు దాదాపు ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 2 సంవత్సరాలు ఖాళీగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి. మధ్యలో క్యాస్ట్ సెన్సెస్ కులగణన చేసి 42% బీసీలకు ఇవ్వాలని ఆ బిల్లును గవర్నర్ దగ్గర పంపటం, గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపటం, అక్కడి నుంచి రాకపోవటం, తర్వాత హైకోర్టుకు పోవటం, తర్వాత సుప్రీంకోర్టుకు పోవటం, అక్కడ బిల్లుని ఆమోదించకుండా చేయటం, దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు 3,500 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాలా, ఆ డబ్బులు ఇవ్వటం లేదు 2 సంవత్సరాల నుంచి. ఎందుకు ఇవ్వటం లేదంటే పంచాయతీ ఎన్నికలు కాలేదు. మరి పంచాయతీ ఎన్నికలు పెట్టాలని హైకోర్టు కూడా త్వరగా పెట్టింది. ఈ 42% రిజర్వేషన్ చట్ట ప్రకారం అయితేనే ఎన్నికలు పెట్టాలని ఇంకొక రకంగా బీసీ నాయకులు కానీ ప్రజలు కానీ వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు. కానీ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పంచాయతీలకు ముందు ఎన్నిక పెట్టాలని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ఎన్నికలు పెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో మరి అన్ని పార్టీల వారు నిలబడి పోటీ చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ కడతాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడ్డటువంటి పిచ్చపతిని పెద్ద మెజార్టీతో గెలిపించినందుకు కడతాల గ్రామ ప్రజలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఎందుకు మీ పార్టీనే, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తే మీరు అభినందిస్తున్నారని అనొచ్చు. దీనికి ఒక కారణం ఉంది. కొంచెం మామూలుగా ఇవాళ 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. ఎన్నికలు పెట్టి ఇక్కడ మీరు గెలిపించిన దానికి కారణం ఎందుకు చెప్తున్నారంటే, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయంగా ఒక అవగాహన ఉంది, మామూలు వ్యక్తికి కూడా ఉంది. ఇప్పుడు మనం వేసేటటువంటి ఓటు గెలిచేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉన్నట్టయితే ఆయన డైరెక్ట్ గా సార్ నేను కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యేతోని, నేను కాంగ్రెస్ పార్టీ అని ఎంపీతోని, నేను కాంగ్రెస్ పార్టీ అని
ముఖ్యమంత్రితోని మంత్రులతోని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు, ప్రజలు అనుకున్నారు. అందువల్ల గెలిపించారు. రేపు ఇక్కడికి హాస్పిటల్ కావాలి, మామూలుగా అన్ని చోట్ల కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళు ఒక రిజల్యూషన్ పాస్ చేసి మాకు పంపిస్తే ఎమ్మెల్యేకి ఎంపీకి మేము పోయి అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ హాస్పిటల్ కావాలా జనం అంతా కోరుకుంటున్నారని చెప్పే అవకాశం ఉంటుంది. ఈ రకంగా గ్రామ అభివృద్ధికి గ్రామ సంక్షేమానికి ఈ పార్టీ ఉపయోగపడుతుందని గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ లో నుంచి నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ పోవాలంటే మొట్టమొదటి వచ్చేది గేట్ వే ఆఫ్ నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలుకి గేట్ లాంటిది ఇది దాటితేనే నాగర్ కర్నూలు వస్తుంది. మరి ఇక్కడ నాకు గేటు దగ్గరే అడ్డుపడి గేటు దగ్గరే లోన పోకుండా రకరకాల సమస్యలతో నిలదీసే పరిస్థితి కడతాల్లో రాకుండా స్వాగతం పలుకుతూ వారి సమస్యలను చెప్పేటటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ కడతాల ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, ఆ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ఏం చేయటం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయటం లేదు అంటే దానికి గీటురాయి ఏంటంటే ప్రజలు చేస్తున్నారనేటటువంటి ఒక నిశానీలాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మొత్తంలో 66% సర్పంచులు గెలిపించారు. అంటే ఎక్కువ 50 అంటే సమానం, 50 తర్వాత 60 కంటే 66, 166 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. 66 పోతే ఇంకా మిగిలి ఉంది కదా 34. ఆ 34 వేరే వాళ్ళ పోయినాయి అని ఎవరైనా అంటే 34 ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం పనిచేస్తుంది. ప్రతిపక్షం లేకపోతే పంచాయతీలో అడిగే వాళ్ళు ఉండరు, ప్రతిపక్షం లేకపోతే అసెంబ్లీలో అడిగే వాళ్ళు ఉండరు, ప్రతిపక్షం లేకపోతే పార్లమెంట్ లో అడిగే వాళ్ళు ఉండరు. మొన్న మహాత్మా గాంధీ 100 రోజుల పని మీద ఆ పని తీసేసి దాని డబ్బులు 100% ఇవ్వకుండా 40%, 60% ఇస్తారని బిల్లు పెట్టినప్పుడు ఆ బిల్లుకి మహాత్మా గాంధీ పేరు తీసేసినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి అడ్డు చెప్పాం. మహాత్మా గాంధీ జాతిపిత, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పేరు చెప్తేనే మన భారతదేశం నైతిక విలువలకు పునాది మహాత్మా గాంధీ. ఏ స్థాయిలో పోయినా తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్యని గౌరవించాలి, ప్రజలకి రామరాజ్యం ఉండాలని చెప్పిన నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన పేరు తీసేయటం తప్పని చెప్పారు. ఆ రకంగా మాట్లాడుతుంటే అధికార పక్షం నాయకులు లేచి మీరు బిజినెస్ నడవకుండా అంటే పార్లమెంట్ లో నడవకుండా మీరు ఇదంతా అడ్డంగా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. అప్పుడు నేను లేచి నిలబడి ఒక మాట చెప్పాను. పార్లమెంటరీ డెమోక్రసీలో అంటే మన ప్రజాస్వామ్యంలో పార్లమెంటులో పెట్టిన బిల్లుని వ్యతిరేకించి మాట్లాడటం కూడా బిజినెస్ లో భాగమే. పార్లమెంటు మీరు పెట్టిన బిల్లును మేము వ్యతిరేకించి మాట్లాడటం కూడా ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానంలో భాగమే. అది తప్పు కాదు. అట్లనే పంచాయతీలో కూడా ప్రతిపక్షం వాళ్ళు లేచి అక్కడ నీళ్లు రావటం లేదు, ఇక్కడ రోడ్డు బాగలేదు, ఇక్కడ మంచినీళ్ళు లేవు, మొన్న పిలిస్తే మీరు లేరు అని అడిగేటటువంటి హక్కు ప్రతిపక్షం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు మాట్లాడటానికే ప్రజలు కొంతమందిని గెలిపించారు, కొంతమందిని కాంగ్రెస్ కాకుండా కూడా గెలిపించారు. అది ప్రజాస్వామ్య విలువల్ని చెప్పకుండానే మీరు మాకు చెప్పినట్టుగా ఉంది. పుస్తకంలో రాసినట్టుగా మీరు ప్రతిపక్షాన్ని బతికిస్తున్నారు, అధికార పక్షాన్ని గౌరవిస్తున్నారు. ఇది జరిగింది. ఇది చాలా ఉపయోగమైనటువంటి పని.
దీన్ని సక్రమంగా ఉపయోగించుకొని ఇందాక ఆయన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ చాలా చక్కగా మాట్లాడారు. అంటే ఈయనకి ప్రజాస్వామ్య రాజకీయ విలువల మీద బాగా అవగాహన ఉన్నట్టుగా ఆ మాటల ద్వారా జరిగింది. ఆ లక్ష్మణ్ గారికి భవిష్యత్తులో మీరు పిచ్చపతిని గెలిపించాలనే ఉద్దేశంతో విత్డ్రా చేసుకొని గెలిపించారు కాబట్టి మీకు సభాముఖంగా నా తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీకు కృతజ్ఞతలు చెప్తూ భవిష్యత్తులో వీరికి ఏదైనా నామినేషన్ పదవులు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి ఇస్తే వారు ప్రజాస్వామ్య విలువలను ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తారనే మాటను మీకు మాటిస్తూ ఈ మీటింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ ఒక్క మాట చెప్తాను. నా రాజకీయ జీవితం పంచాయతీలో వార్డు మెంబర్గా గెలిచాను. ముందు నేను అప్పుడు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుకుంటూ కూడా పోటీ చేయొచ్చు. అందుకని నేను మా ఊళ్ళో ముందు వార్డు మెంబర్గా అంజయ్ గారు సీఎం సర్పంచ్కి ఎందుకు పోటీ చేయలేదని అనొచ్చు. మా ఊరు ఎస్టీకి రిజర్వేషన్ అయింది. నేను ఎస్సీ కాబట్టి సర్పంచ్కి పోటీ చేసే అవకాశం లేదు. అసలు సర్పంచ్ కోసమే అనుకున్నాం. రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేము దాన్ని గౌరవించి మెంబర్గా పోటీ చేశాం. మెంబర్స్ అందరు కలిసి నన్ను ఉప సర్పంచ్గా ఈ యాదగిరి రెడ్డి వారిలాగా నన్ను కూడా యాదగిరి రెడ్డి గారికి ఏ పాత్ర ఉంటుందో అదే పాత్ర నేను ఎప్పుడో పోషించానని చెప్పడానికి చెప్తున్నాను. మా సర్పంచ్ గారు ఎరుకల, ఆయన పెద్ద చదువు లేకపోయినా నేను ఉప సర్పంచ్గా ఉండి వారి నాయకత్వంలో మా గ్రామానికి కావలసిన అన్ని కార్యక్రమాలు అప్పుడు చేయటం జరిగింది. ఇక మీకు దాని తర్వాత నేను డాక్టర్ అయ్యాను, ఉద్యోగం వచ్చింది, మళ్ళీ రిజైన్ చేశాను, మళ్ళీ ఎంపీ అయ్యాను, మళ్ళీ ఒకసారి ఎంపీ అయ్యాను, మధ్యలో జడ్చర్ల ఎమ్మెల్యే అయ్యాను, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి అయ్యాను. ఇవన్నీ తిరుగుతూ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ మూలాల దగ్గరకు వచ్చినట్టుంది. ఈ సర్పంచ్ అంటే అన్నిటికీ మూలం ఏంటంటే గ్రామంలో పంచాయతీ, మళ్ళీ వార్డు మెంబరు, డిప్యూటీ సర్పంచ్. ఇంకొక మాట, అసలు వీళ్లకున్న అధికారాలు పార్లమెంట్ మెంబర్గా నాకు లేవు, ఎమ్మెల్యేగా కసిరెడ్డి గారికి కూడా లేదు. మేము ఏదైనా పని చేయాలంటే ఎవరికైనా కలెక్టర్కి ఆయన చెప్పాలా, మినిస్టర్కి ఆయన చెప్పాలా, లేకపోతే సీఎంకి ఆయన చెప్పాలి. కానీ వీళ్ళు పని చేయాలంటే కడతాల్లో ఎక్కడ రోడ్లు వేయాలా, ఎక్కడ డ్రైనేజ్ కట్టాలా, ఎక్కడ వాటర్ పైప్ వేయాలా, ఏ ఇంటికి పర్మిషన్ ఇవ్వాలా, ఏ ఇంటికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇవన్నీ ఉరిస్తారు. గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయమే బేసు. కలెక్టర్కి కానీ చీఫ్ సెక్రటరీకి కానీ ఎవరైనా వాళ్ళకి ఇచ్చేటటువంటి అధికారాలకు ఉన్నాయి, మాకు చెప్పేటటువంటి అధికారాలే ఉన్నాయి. వాళ్ళు ఏమన్నా చెయ్యాలంటే ఒక రిజల్యూషన్ పాస్ చేస్తే అదే, ఎక్కడ మన పశువుల సంత ఇక్కడ ఉంది దాన్ని అక్కడ పెట్టాలి, లేకపోతే కూరగాయల సంత ఇది మార్కెట్ అక్కడ కాదు ఇక్కడ పెట్టాలి, ఇంకో సంత ఇక్కడ పెట్టాలని మీరేం చెప్తే అది మీ గ్రామంలో మీరు నిర్ణయం తీసుకునేటటువంటి పెద్ద అత్యున్నతమైన హక్కులు ఉన్నాయి. మీకు తృప్తి ఉండాల. ప్రజాసేవ చేయటం అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక వరం లాంటిది. భగవంతుడు మనకు ఒక వరం ఇచ్చాడు, మాట్లాడుకోను కాదు, పని చేయమని, సేవకుల్లాగా పని చేయమని. అందుకని కొంతమందికి ఆయనకి భగవంతుడు కలవకుర్తి మొత్తం అసెంబ్లీలో సేవ చేసే అవకాశం ఇచ్చాడు. మరి నాకు పార్లమెంటు మొత్తంలో పనిచేశాం, మీకు కడతాల మొత్తంలో పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చారు. అందుకని దీన్ని సక్రమంగా ఉపయోగించుకోండి. మంచిగా 4 మాటలు ఎవడైనా మాట్లాడినప్పుడు పూర్తిగా మనకు వ్యతిరేకంగా మాట్లాడినా వినండి, విని మళ్ళీ ఇంకెవడైనా చెప్పేదంటే విని తర్వాత మీరు చెప్పాల్సింది చెప్పండి. మీరు చెప్పేదే ఫైనల్ అయినా వాడు చెప్పేది కూడా వినాలా, అప్పుడే ప్రజాస్వామ్యం. నేను మొన్న పార్లమెంట్లో చెప్పింది అదే,
మేము చెప్పిన తర్వాత కూడా బిల్లు పాస్ చేశారు. మేము వద్దని చెప్పాం, మహాత్మా గాంధీ పేరు తీసేయమని ఎవరు చెప్తారా? మహాత్మా గాంధీకి వ్యతిరేకం మహాత్మా గాంధీ పేరు ఉంచాలని వాళ్ళు చేతులు ఎత్తండి. మహాత్మా గాంధీ గారి పేరు ఉండాలా తీసేయాలా? ఉండాలి కదా. మరి అందరూ చెప్పిందే నేను చెప్పాను. అయినా కానీ దాని పేరు జీరామ్జీ అట్లా, అది ఏంటో మనకి దేనికోసం చెప్పారో తెలియదు, ఆ పేరు పెట్టారు మహాత్మా గాంధీ. ఈ ఊళ్ళల్లో 100 రోజుల పనికి 100 రూపాయలు ఢిల్లీ నుంచి పంపితే 100 ఢిల్లీ నుంచి వచ్చాయి. ఇప్పుడు 60 రూపాయలు పంపుతారట. మన రాష్ట్రంలో 40 రూపాయలు ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు లేవని ఈ 40 ఇవ్వకపోతే 60 ఇవ్వడు. ఆ 60 రావు, ఈ 40 రావు. అసలు ఇక్కడ పనే మొదలుగా ఎవరు నష్టపోతారు? పని చేసే వాళ్ళే నష్టపోతారు. మొట్టమొదటిసారి ఎంపీగా అయినప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రి. అప్పుడు నేను నాగర్ కర్నూలు ఎంపీగా ఒక కాగితం ఇచ్చాయా, నా దగ్గర 20 లక్షల మంది పని కోసం వెళ్తున్నారు, వాళ్ళు పనికి పోయినప్పుడు తల్లిదండ్రులు ముసలోళ్ళు కొంతమంది కుర్చీలోనే కూర్చొని అడుక్కోవటానికి పోవటం కూడా చేతకాక 4-5 రోజులకు ఆ కుర్చీలోనే చచ్చిపోయారు. నేను పోయి చూశాను. కొల్లాపూర్కి వెళ్ళి, అట్లే వనపర్తికి వెళ్ళి, ఇక్కడ గద్వాల, నాగర్ కర్నూలులో మరి ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఉంది. ఏదైనా చెయ్యాలని రిప్రజెంటేషన్ పివి గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో నన్ను నెంబర్ వేశారు. శైలజ అనే ఒక ఆమెని, ముక్కుల వాసనకు, అదే రకంగా మణిశంకర్ అయ్యారు చైర్మన్. మేమంతా భారతదేశం తిరిగి మహారాష్ట్రలో ఒక స్కీమ్ ఉంది. అప్పటికే 94 కంటే ముందు అక్కడ ఏముందంటే, ఇప్పుడు 100 రోజుల పని ఇవ్వాలని గ్యారంటీ ఎట్టుందో మహారాష్ట్రలో అప్పుడే పెట్టాడు విపి నాయక్ అని ఒక ముఖ్యమంత్రి. ఆ పని కోసం అది తీసుకొని వచ్చి పివికి ఇచ్చాం. పివి గారు అప్పుడు దాన్ని ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ అని పెట్టాడు. సోనియా గాంధీ వచ్చిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టి 100 రోజుల పనికి ఒక చట్టాన్ని చేసి దాని పేరు మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని ఒకటి తెచ్చారు. దాన్ని మార్చి మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం పనిచేసినాడు. నేను ఇంకో మాట చెప్పాను, గాంధీ పేరు చెప్పగానే స్వతంత్రం అని వస్తుంది. గాంధీ మహాత్మా అనే పేరు వాళ్ళ తల్లిదండ్రులు ప్రజలు ఇచ్చారు. ఆయన జాతి పిత అనేది కూడా తల్లిదండ్రులు ఇలా ప్రజలు ఇచ్చారు. అందువల్ల మీరు తీసేయటానికి వీల్లేదు. కొంతమంది పేర్లు చెప్పగానే కొన్ని గుర్తుకొస్తాయి. అంబేద్కర్ పేరు చెప్పగానే రాజ్యాంగం గుర్తొస్తుంది. శ్రీకృష్ణుడి పేరు చెప్పగానే భగవద్గీత గుర్తొస్తుంది. ఇవన్నీ అక్కడ చెప్పాం. నువ్వు భగవద్గీత రాసిన శ్రీకృష్ణుడిని నువ్వు ఏదైనా తిట్టినా ప్రజలు మాత్రం శ్రీకృష్ణుడినే గుర్తుపెట్టుకుంటారు, భగవద్గీత చెప్పాడని. మహాత్మా గాంధీని నువ్వు తిట్టి తీసేసినా స్వతంత్రం తెచ్చాడు, పేద ప్రజల కోసం కష్టపడ్డాడని మహాత్మా గాంధీనే గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ 100 రోజుల పనిని తీసేసి పేద ప్రజలకి మళ్ళీ పత్తులతో చచ్చిపోయే రోజులు రావద్దని. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఊళ్ళల్లో ఇక్కడొకడు అన్నం లేక పస్తులతో చనిపోయారనే వార్త వచ్చేది. ఇప్పుడు ఎక్కడా లేదు కదా. ఈ 100 రోజుల పని వల్ల ఎవడో కొద్దిగా గొప్ప తింటాడు. మంచి చికెను, మటను, ఫిష్ కాకుండా మామూలు అన్నమైన తినే అవకాశం వస్తుంది. దాన్ని కూడా పేదవాడి కడుపును కొట్టి నోటి దగ్గర ముద్దను తీసేస్తే పేదవాడికి నష్టం జరిగిద్దని చెప్పడం జరిగింది. అయినా బలవంతంగా దాన్ని తీశారు. ప్రజలు సరైన సమాధానం వచ్చే ఎన్నికల్లో చెప్తారు. ఇప్పుడు ఎవరు మాట్లాడరు, టైం వచ్చిందాకా కూర్చుంటారు. నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు, ఎన్నికలు పెట్టండి మీకు కర్రు కాల్సి వాత పెడతారట. ఎన్నికలే పెట్టితేనేనా ఈ సర్పంచ్ అయింది? ఎన్నికలే కదా, ఉప సర్పంచ్ ఎన్నికలే కదా, వీళ్ళు కూడా ఎన్నికలే కదా. కర్రు కాల్సి వాత పెడితే వీళ్ళు ఎట్ట గెలుస్తారు? ఎవరికి పెట్టారు? ఎవరిని ఓడగొట్టారో వాళ్ళకి కర్రు కలిసి వాత పెట్టారు. నిన్న మొన్న జూబ్లీ హిల్స్ లో ఎన్నికలు జరిగినాయి. నేను దానికి ఇన్ఛార్జిగా ఉన్నా, సార్ కూడా ఇన్ఛార్జిగా వచ్చారు. మీరు కూడా చాలా మంది అక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడే ఉండి గెలిపించారు కాంగ్రెస్నే కదా. మరి కాంగ్రెస్ గెలిపిస్తే కర్రు కాల్సి వాత పెట్టినట్ట, ఓడిపోయినోడికి పెట్టినట్ట?
మళ్ళీ అది ఎందుకు ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా ఎన్నికలు పెట్టండి మీకు కర్రు కలిసి ఎన్నికలే పెట్టాం. మొత్తం తెలంగాణలో ఎన్నికలు పెట్టాం. 66 మంది సర్పంచులు 100కు వచ్చారు. మాకు 12,702 సర్పంచులకు ఎన్నికలు జరిగినాయి తెలంగాణలో. ఆ 12,702లో 8,335 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మరి కాంగ్రెస్ పార్టీకి కర్రుగా స్వాత పెట్టారా? కేటీఆర్ గారు చెప్తారు. కర్రుగా స్వాత పెడితే ఇంతమంది ఎట్లా గెలుస్తారు? ఆ మళ్ళీ ఎన్నికలు పెట్టండి, ఆ మధ్యంతర ఎన్నికలు పెడితే వాడు పెట్టిన దాంట్లో ఏం చూపించాం? పార్లమెంట్ ఎన్నికల్లో 1-0 కూడా గెలవలేదు. ఇప్పుడు ఇది మొన్న జరిగిన 2 కంటోన్మెంట్ అని సికింద్రాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఎన్నిక జరిగింది. దాంట్లో వాడగొట్టారు. కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ కూడా ప్రజలు తెలివి కల వాళ్ళు. మా గొప్పతనం కాదు, వాళ్ళకి ఏం కావాలో అది చేసుకుంటున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల. మళ్ళీ మొన్న ఇంకొక ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను వస్తున్నాను తోలు తీస్తాను. తోలు ఎవరు తీస్తారు? ఆ ఊళ్ళల్లో చచ్చిపోయిన గొడ్డు తోలు తీస్తారు. మనుషులకి ఎవడైనా తోలు తీస్తాడా? ఆ మాట చెప్పాలంటే మీకే తీశారు కదా. మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో తోలు తీస్తేనే కుర్చీ నుంచి పక్కా పంపించారు. మళ్ళీ 24 జరిగిన ఎంపీ సీట్లలో 1 కూడా గెలిపించకుండా తోలు తీశారు. ఇప్పుడు బై ఎలక్షన్ లో 2 ఎమ్మెల్యేలకి తోలు తీశారు. ఇప్పుడు 8,335 మంది సర్పంచ్ని గెలిపించి మీ తోలు తీశారు. అయినా కానీ నేను వస్తున్నాను తోలు తీస్తాను. దేనికి తోలు తీసేది? ఏం చేస్తారు? మేము రాగానే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నాం, 200 యూనిట్ కరెంట్ అన్నాం, రైతులు చేయాల్సిన అప్పులు రైతులు చేశాము. ఇందిరమ్మ ఇళ్ళు మీరేమో 2 గదుల ఇళ్ళు అని 10 సంవత్సరాలు చేయని మేము ఇప్పుడు ప్రతి అసెంబ్లీలో 3,500 ఇళ్ళు 4,50,000 ఇళ్ళు ఇప్పుడు కడుతున్నాం. వాళ్ళు చిన్నపిల్లలు తెలియదమ్మా, అందుకని ఎడుతుంటారు. మీరు అతను అందువల్ల మనం మాట్లాడేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారని మాట్లాడాలి. ఆ మాటలకి కేసీఆర్ గారు కేటీఆర్ గారు విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. మీరెందుకు తిడుతున్నారంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే మేము ఏం చేస్తామని చెప్పేదానికంటే అవతలోని తిడితేనే జనం ఓట్లేస్తారనే విధంగా మాట్లాడుతున్నారు. అది తప్పు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీరు ఈ సర్పంచులు వార్డు మెంబర్లు ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళైనా ప్రజలకు సేవ చేసుకుంటూ పోండి. వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళు గౌరవిస్తారు. 25 సంవత్సరాల తర్వాత నాగర్ కర్నూలు పార్లమెంటుగా నేను ఎప్పుడో 98లో గెలిచి జడ్చల్లో పోయి ఎమ్మెల్యేగా జనరల్ సీట్లో గెలిచి అక్కడే ఉండి అటే గెలవటం ఓడిపోవటం అక్కడే అవుతుంటే 25 సంవత్సరాల తర్వాత వస్తే మీ దగ్గర అన్ని మీటింగులు పెట్టడానికి కూడా టైం లేదు నాకు. అయినా గుర్తించి గెలిపించారు. ఎందుకంటే వీడు ఎవడో కొద్దిగా అప్పుడప్పుడైనా పని చేస్తాడు, కలుస్తాడు, మాట్లాడతాడు మనల గురించి అనే ఆలోచన ఉండబట్టే గెలిపించారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మనం 5 సంవత్సరాలు ఉంటుంది పోద్ది. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రజలు గుర్తించుకునే పనులు చేయాలని చేస్తారని ఇక్కడ మన ఏం స్కూల్ అన్నామండి, ఎక్సలెంట్ స్కూల్, బ్రిలియంట్ స్కూల్స్ అని పెట్టి అందరు పిల్లలు చదువుకొని బాగుపడాలనేటటువంటి కార్యక్రమం చేయాలని జీవితాన్ని మొదలుపెట్టినటువంటి కసిరెడ్డి గారు ఈ బ్రిలియంట్ స్కూల్స్ తో పాటు సామాన్య ప్రజలు చదువుకోవడానికి అవకాశం లేని ప్రజలకు కూడా మేలు చేయాలని ఎమ్మెల్సీగా వచ్చి మరి దీని ద్వారా కూడా నేను ఎక్కువగా చేయలేకపోతున్నానని ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచి నేను చూస్తున్నాను. ప్రజాసేవ అంటే తట్ట
గడపర తీసుకొని పట్టి పని చేయటం కాదు. ఇందాక ఎవరో చెప్పారు పిలిస్తే పలికే సర్పంచ్గా ఉంటారన్న. ఆ రకంగా ఎమ్మెల్యే గారు నిరంతరం ఆయన ఉద్యోగం ఏంటి, బడి పంతులు పొద్దున్నే 10 గంటలకు పోయి 5 గంటలకు ఇంటికి వచ్చినట్టుగా రోజు కలం గుర్తుకొచ్చి ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇక్కడ, వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఇది మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు, అన్ని విని మాట్లాడి చేయగలిగిందంతా చేసుకోవటం వల్లనే ఇవాళ ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మనకి పూర్తిగా మెజార్టీతో గెలిపించారు. కొన్ని సీట్లు ఓడిపోయి వచ్చినాయి అంటే అది మనల్ని సరిగ్గా నడపడానికే ఆ రకంగా అయింది. మనల్ని ప్రశ్నించడానికి ఒకరు ఉండాలి కదా, ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నించాలి. ఊరిక మీరు ఏం చెప్తే అది, ఏం చెప్తే అది అంటే ఆ కోపం వచ్చింది, నేను ఎలికలు ఉన్న ఇల్లు గాలుస్తానంటే మంచిది కలవండని నువ్వు నీ పక్కన ఉన్నోడు చెప్తే ఇల్లు గాలిద్ది కానీ ఎలికలు పారిపోతాయి. ఎలికలు గాలిపోవు, ఇల్లు గాలేటప్పుడు వేడికై ముందే భయం వెళ్ళిపోతుంది. అందుకని మొత్తం ప్రజాసేవే ప్రధాన కార్యక్రమంగా మన కసిరెడ్డి గారు తిరుగుతున్నారు. నేను ఎప్పుడో ఒకసారి వస్తున్నాను, నేను వచ్చినా రాకపోయినా అన్ని సమస్యలు మళ్ళీ ఫోన్లో మాట్లాడు. నిన్న మొన్న ఎక్కడో రైతులకి ఒక 20 లక్షలు 25 లక్షలు ఇస్తారన్నారు. అక్వాయపల్లి గ్రామంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సీఎం గారిని కలవాలని అంటే అక్కడి నుంచే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి ఏంతో మాట్లాడించి మనం సీఎం కలవాలంటే తప్పనిసరిగా సీఎం కలిసి ఏర్పాటు చేద్దాం, కొద్దిగా వాళ్ళని ఓపిక పట్టి ఉండమని చెప్పాం. అంటే పని ఊరికే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడటమే కాకుండా ఫోన్ ద్వారా కూడా ఒక కోఆర్డినేషన్ అది నడిచినప్పుడే నడుస్తుంది. ఇక్కడ నేను అన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే ఊరిక పంచాయతీకి వచ్చి ఊరిక పంచాయతీ కాకుండా ఢిల్లీలో ఏం పంచాయతీ జరుగుతుంది, ఢిల్లీ పార్లమెంట్ పెద్ద పంచాయతీ, కడతాల పంచాయతీ చిన్న పంచాయతీ తేడా అంతే. మీ దగ్గర మీటింగ్ జరిగింది, మీరు మీటింగ్లు పెట్టుకుని నడుచుకొని మాట్లాడుకుంటారు, మేము మీటింగ్ పెట్టుకుని నడుచుకొని మాట్లాడుతాం. అసెంబ్లీ కూడా అంతే. దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పునాది ఏంటంటే గ్రామం, గ్రామాల్లో ఉన్నటువంటి దగ్గర కాంగ్రెస్ పార్టీని గౌరవించారు. ఇంకొక మాట చెప్పి పూర్తి చేస్తాను. చెన్నారెడ్డి గారు 1989లో 89లో ఆయన ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా రిజైన్ చేసి ఇక్కడ నుంచి శ్రీశైలం పోవటానికి అనే పేరు పెట్టుకొని వచ్చేటప్పుడు మొట్టమొదటి గ్రామం ఇది. కడతాల్లో అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, శ్రీనివాసరెడ్డి, ఆయన ఇంటి దగ్గర తీసుకొచ్చారు. ఊరు మొత్తం అక్కడ దగ్గరకు వచ్చి చెన్నారెడ్డి గారికి స్వాగతం చెప్పి ఆయన చెప్పే మాటలు విని ఇక్కడ నుంచి అక్కడ శ్రీశైలం దగ్గర పోయిందాక దారి పొడుగుతా మీటింగ్లు పెట్టుకుంటా మళ్ళీ వచ్చేటప్పుడు పోయాడు. దాని ద్వారా మొట్టమొదట జ్ఞానోదయం చేసినటువంటి గ్రామం కడప. ఓహో, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఇక్కడ మీటింగ్ లో ప్రజలందరూ తండాపు ఆ రకమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి గ్రామం మన కడతాల. ఆ గ్రామంలో మరి ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిచినందుకు, ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఇంకా వేరే సర్పంచ్ల ప్రమాణ స్వీకారానికి కూడా పోవాలా, ఇక్కడే ఎక్కువ మాట్లాడిపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడటం జరిగింది.